నమస్తే, నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మురమురాలతో మిక్చర్ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైప్లో చేస్తానండి. సో వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇందులో మనం ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఒక పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేద్దాం కొద్దిగా. సో ఆయిల్ అలాగే పసుపు హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మురుమురాలు ఉంటాయి కదా, మురుమురాలు అంటారు, వీటిని బొరుగులు అని కూడా అంటారు. వాటిని కొద్దిగా ఒక 2 minutes ఆ పసుపు ఆయిల్ వీటికి పట్టేలాగా ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో క్రిస్పీనెస్గా ఉంటాయండి ఇలా ఒక 2 minutes చేసుకుంటే. చలికి మెత్తబడినట్లు ఉంటాయి కదా, సో ఇలా చేసుకుంటే క్రిస్పీగా తయారవుతాయి. సో వీటిని మనం పక్కకి ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకుందాం. మనం అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఒక కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. మీ క్వాంటిటీకి సరిపడేంత యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పుట్నాలు కూడా వేసుకోండి. ఒక 2 tablespoons వరకు వేసుకోండి పుట్నాలు. తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేయండి. సో ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. తర్వాత కొద్దిగా కారం, ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, తర్వాత ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వీటిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసే విధంగా. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేయండి. సో ఇవి మంచిగా మొత్తం ఫ్రై అయిపోయాయి. మనం ఇందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొరుగులు, వాటిని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవడమే. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. సో చల్లగా ఉండే టైంలో ఇలా వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి.